హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నేను మీ నరేష్ మాట్లాడుతున్నా. చాలా రోజులు అవుతుంది వీడియో పోస్ట్ చేయగా. కొంచెం నా పనుల వల్ల బిజీ అయిపోయి వీడియో చేయలేకపోతున్నాను. అయితే నేను ఈరోజు ఏ విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నా అంటే, లాస్ట్ 4 రోజుల నుంచి నేను నాన్ స్టాప్గా ఏ ఇన్స్టాగ్రామ్ చూసినా, ఫేస్బుక్ చూసినా, ఏం చూసినా సరే మ్యాక్సిమం ఐబొమ్మ గురించే న్యూస్ చూస్తూ ఉన్నాను. అయితే నేను అందరు జనరల్గా మీకు ఏదైతే మీ కంటికి కనిపిస్తుందో మీరు దాన్ని చూస్తారో, నేనేం చూస్తా అంటే అసలు జనాలు ఏం అర్థం చేసుకోలేకపోతారు, ఏం డైనమిక్స్ అర్థం చేసుకుంటలేరు ఈ విషయంలో అని చెప్పేసి అంటే నేను చూస్తున్నా కదా. చూస్తే వాట్ దే ఆర్ టాకింగ్ అబౌట్, దేని గురించి మాట్లాడతారు, ఏ న్యూస్ ఛానల్ అయినా అంటే రవి కరెక్టా, ఇండస్ట్రీ కరెక్టా అన్న దానికంటే అసలు బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుంది, ఏం డైనమిక్స్ నడుస్తుంది అన్న దాని మీద ఆలోచిస్తే కొంచెం బెటర్. ఎందుకోసమంటే ఆ డైనమిక్స్ ఎవరికైతే అర్థమవుతుందో, ఆ డైనమిక్స్ మీద ఎవరైతే పని చేస్తారో వన్ డే దే విల్ బి పవర్ఫుల్. ఏంటిదని చెప్పేసి డీటెయిల్గా మాట్లాడదాం. అయితే ఏంటిదనంటే, మీరు కరెక్ట్గా ఆలోచించాల్సింది ఏంటంటే, అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను ఏం చెప్తా అంటే, నేను చెప్పింది మీరు నమ్మాల్సిన అవసరం లేదు. నేను చెప్పిన దాని గురించి ఆలోచిస్తే ఏది నిజం ఏది కరెక్ట్ అన్న విషయం మీకు అర్థమవుతుంది. అసలు యాక్చువల్గా ఏంటంటే, ఏ సిస్టంలోనైనా సరే, పాలిటిక్స్ తీసుకున్నా, బిజినెస్ తీసుకున్నా, సినిమా ఇండస్ట్రీ తీసుకున్నా, ఏదైనా ఒక ఇండస్ట్రీని తీసుకుంటే ఆ ఇండస్ట్రీలో ఎవరైతే బిగ్ షాట్స్ ఉంటారో, అంటే ఈ ఇండస్ట్రీని ఏలేటోళ్ళు ఎవరైతే ఉంటారో, పెద్ద లెవెల్ అవుతుంటారో, వాళ్ళ ఇండస్ట్రీలో వాళ్ళ పనికి వాళ్ళ దారికి ఎవడైనా ఒడ్డు వస్తే ఖచ్చితంగా లేపేస్తారు. ఇది గుర్తుపెట్టుకో. ఏ ఇండస్ట్రీ అయినా సరే, హైదరాబాద్ బిజినెసా, హైదరాబాద్ పాలిటిక్సా, హైదరాబాద్ సినిమానా, ఏదైనా కావచ్చు. ఎప్పుడైతే నువ్వు పెద్ద పీపుల్కి, బిగ్ షాట్స్కి, పెద్దోళ్ళకి ఎప్పుడైతే ఒక వ్యక్తి అడ్డమవుతున్నాను అన్నప్పుడు ఆ వ్యక్తి మీద ఫోకస్ చేసి కాన్సన్ట్రేషన్ చేసి లేపేస్తారు మీన్స్ ఎట్లా సైడ్ చేయాలని ఆలోచిస్తారు. ఈ ఒక్క ఫార్ములా గుర్తుపెట్టుకో. ఓకే. అయితే దీని మీదకి ఆలోచిస్తే, ఇప్పుడు జనాల దృష్టిలో రవి ఏమైతే పనిచేసిండో అంటే, యాక్చువల్గా ఏంటంటే, ఊర్లలో ఆలోచిస్తే ఒక్కొక్క జాగాలో ఈ ఐకేపీ సెంటర్లు ఉంటాయి. ఒక్కొక్క ఊరికి ఐకేపీ సెంటర్ ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఒక్కొక్క ఊరికి దగ్గర అందుబాటులో మాత్రం సినిమా డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ అయితే ఉంది. సినిమా డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ అని అంటే ఏంటంటే, యాక్చువల్గా సినిమాల వల్ల జనాలకు వచ్చేదానికంటే వచ్చే లాభం కంటే లాసే ఎక్కువ. ఎట్లా నేను చెప్తాను. జనాల బ్రెయిన్ని ఇండైరెక్ట్గా డైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు సినిమా యాక్టర్లు. అర్థమవుతుంది? డైరెక్ట్ ఇండైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఇప్పుడు అందులో ఒక లవ్ ఫిలిం చేసిన అనుకో, వాడు ఒక హీరోయిన్ ఎట్లా ట్రీట్ చేస్తారు, జనాలు యూత్ ఎవడైనా సరే దాన్ని చూసి వాళ్ళు బయట కూడా అట్లనే ట్రీట్ చేస్తారు. వాళ్ళు ఏ రకమైన డ్రెస్లు వేసుకుంటే వాళ్ళు అదే రకంగా డ్రెస్లు వేసుకుంటారు. ఇంకోటి చూడరు, మ్యాక్సిమం మీరు యూట్యూబ్లో ఎక్కడైనా చూసిన చిన్నపిల్లలు డ్యాన్సులు చేస్తూ ఉంటారు. ఏ పాటల మీద డ్యాన్స్ చేస్తారో ఒకసారి మీరు చూడరు. అంటే హౌ దే ఇన్ఫ్లుయెన్స్ ద పీపుల్, ఎట్లా బ్రెయిన్ని కంట్రోల్ చేస్తారు, వాళ్ళు ఎట్లా మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళు ఎట్లా పెద్దగా ఎట్లా అవుతారో ఆలోచించారు. ఇది ఒకటి అర్థం చేసుకోవాలి. అర్థమవుతుంది? హ్యూమన్ బ్రెయిన్కి ఏంటంటే జనాలకు అది మంచిదా చెడ్డదా అవసరం లేదు. ఇది ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది మన జీవితాలని, దీనివల్ల మనం లాభపోతున్నామా నష్టపోతున్నామా అన్న విషయం జనాలు ఆలోచించరు. దే టేక్ ఇట్. వాళ్ళకి జనాలను ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేయాలో తెలుసు. జనాలకు తెలియాలి అది నేను తీసుకున్నా వద్దా, ఇది తీసుకుంటే నాకు ఏం ఎఫెక్ట్ అవుతుంది, ఇది తీసుకుంటే నాకు ఏం లాభం, లాంగ్ రన్లో నాకు ఏం లాభం అని జనాలు ఇట్లా ఆలోచించరు. అండ్ ఇంకోటి ఈ విషయానికి వస్తే ఏంటంటే, రవి వాళ్ళ ఫ్యామిలీ ప్రెజర్స్ వలన, వాళ్ళ వైఫ్ ప్రెజర్స్ వలన, ఓవర్ వలన అయితే ఆయన ఏదైతే డిసిజన్ తీసుకొని పని చేసిండో, ఆయన ఇంట్రెస్ట్, ప్రతి మనిషికి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. ఏంటంటే ఇండియాలో దరిద్రం ఏంటంటే, బాగా ఆలోచించి పెద్ద లెవెల్లో వర్క్ చేసే వ్యక్తులకు ఎవరికి చాలా మందికి ఛాన్స్ దొరకదు. ఎందుకోసం అంటే ఆ ప్లేస్లని వారసత్వంతో, నెపోటిజంతో, వాళ్ళకి తెలిసిన పరిచయాలతో కబ్జా అయి ఉంటాయి. ఒక చిన్న గ్రౌండ్ లెవెల్ పోయి ఏదైనా ఒక పెద్ద చేద్దామన్న ఛాన్సులు చాలా తక్కువ ఉంటాయి. బేసిక్గా యాక్చువల్గా ఉండయి, మ్యాక్సిమం తక్కువ. అసలు ఎంకరేజ్ కూడా ఎవరు చేయరు. జనాలు కూడా ఎవరు ఎంకరేజ్ చేయరు. అసలు ఏమన్నా చేద్దాం అన్న లైట్ తీసుకుంటున్నారు. జనాలకు కూడా ఏంటంటే వేసిపోయేటోళ్ళే కావాలి, సింపుల్గా చెప్పానంటే. ఓకే. అయితే ఏంటంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రవి చేసిన పని వల్ల చాలా మందికి అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి, దానికంటే లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి, ఇన్కమ్ లెవెల్స్ తక్కువ ఉన్న వాళ్ళకి బెనిఫిట్ అయింది. బెనిఫిట్ మీన్స్ ఆర్థికంగా డబ్బులు సేవ్ అయినాయి. సినిమా 4-5 రోజుల తర్వాత వస్తాయి, అక్కడికి పోయి 1000 రూపాయలు ఖర్చు పెట్టుకునేది ఇక్కడికి వచ్చి చూసుకుందాం అన్న విషయంలో వీళ్ళు చాలా సేఫ్ అయిపోయారు. మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ వీళ్ళంతా. ఓకే. అయితే వీళ్ళ ఇన్కమ్ సోర్సెస్ ఎంత? ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, నేనున్నా, నాకు 1000 రూపాయలు జీతం వస్తాయి. అలా 1000 రూపాయలు 10,000 జీతం వచ్చింది అనుకో, అలా 1000 రూపాయలు పెట్టి సినిమా చూసిన తర్వాత ఇంట్లో పిల్లాడికి వాడి ఖర్చులు, వీడి ఖర్చులు, ఇంట్లో ఖర్చులు, అందరి ఖర్చులు ఇచ్చేసి అన్నీ అయిపోయిన తర్వాత నేను అలా 1000-2000 పెట్టి సినిమాలు చూడాలంటే ఐ కాంట్. ఎందుకంటే వచ్చే ఇన్కమ్ సోర్సే తక్కువ. వచ్చే దాంట్లో ఎక్కువ నాకు పనికిరాని విషయాల మీద పెట్టేస్తే నాకేమొస్తాయి, ఎంటర్టైన్మెంట్ మీద పెట్టేస్తే ఏమొస్తాయి. ఇక్కడ నేను ఇంకా కొంచెం మంచిగా డీప్గా మాట్లాడుతాను, అర్థమవుతుంది. ఇట్లా ఏంటంటే ఇన్కమ్ సోర్సెస్ చాలా జాగాలు ఏంటంటే సినిమా డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ పెంచేసుకున్నారు. వాళ్ళ ఎలైట్ సర్కిల్, వాళ్ళ ఇండస్ట్రీకి ఏమేమి కావాలి, మేము ఎట్లయితే బతుకుతాం, ఏం చేసుకుంటే బతుకుతాం, ఎక్కడెక్కడ టాగిస్ ఉండాలి, ఓనర్కి డిస్ట్రిబ్యూషన్, వాళ్ళంతా మంచిగా పక్క ప్లానింగ్ ప్రకారం ఉన్నాం. మనం కింద నీకు ఊర్లో ఐకేపీ సెంటర్ ఎక్కడ ఉందో నీకు తెలియదు. ఇంకా ఐకేపీ సెంటర్ ఏమో తెలియదు అంటే నువ్వు అర్థం చేసుకో. సిస్టమ్ నీళ్ళటోళ్ళు ఎట్లా పనిచేస్తారు, సిస్టమ్ని కబ్జా చేయాలనుకున్న వాళ్ళు ఎట్లా పనిచేస్తారో నీకు అర్థం కావాలి. అది ఇంకొకటి. ఇప్పుడు రవి చేసిన పని వల్ల లాస్ వచ్చింది ఎవరికనంటే, పెద్ద ప్రొడ్యూసర్లకి, సినిమా వాళ్ళకి ఇలా లాస్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ముచ్చట ఏంటంటే, 100 మందికి లాభపడి 10 మందికి లాస్ అవ్వడం వల్ల కూడా ఆ 10 మంది సిస్టంలో టాప్ ప్లేస్లో ఉన్నారు. ఏదైతే సినిమా ఇండస్ట్రీ ఏదైతుందో ఆ 10 మందికి లాస్ వస్తుంది, ఎకనామికల్గా డబ్బులు లాస్ అవుతున్నారు.
ఇట్లా మేము ఒక సినిమా వీడు ఒక సినిమా ఇట్లా బయట తీసి పైరసీ చేస్తే ఇట్లా కొన్ని వందల సినిమాలు సంవత్సరాల పాటు చేస్తే ఎంత లాస్ వస్తాయని వాళ్ళు ఎస్టిమేషన్ చేసుకొని వాళ్ళు స్కెచ్ చేసుకొని వీళ్ళు ఎట్లా లేపాలని చూస్తారు. ఇప్పుడు మీకు నేను చెప్పిన ఫస్టే ఇట్లా సిస్టమ్లో ఎవడైనా సరే సిస్టంలో పెద్దోళ్ళకి సిస్టంలో ఎవడడం వచ్చినా ఆ సిస్టంలోకి వెళ్ళి నువ్వు ఎట్లా అవుట్ చేయాలని ఆలోచిస్తారు. సింపుల్గా ఎవడైనా సరే నువ్వు ఆలోచించా, నువ్వు చూసే రాజకీయ నాయకులు కావచ్చు, నువ్వు చూసే సినిమా ఫీల్డ్ కావచ్చు, ఎవడైనా సరే ఈ ఫార్ములా ఇట్లానే ఉంటుంది. సో ఆ సిస్టమ్ ఆడాలంటే ఏముండాలో కూడా అది కూడా మాట్లాడుతుంది. ఓకే, యాక్చువల్గా ఈ డైనమిక్స్ అంతా ఇట్లా నడుస్తాను. ఇప్పుడు రవి చేసే పని వల్ల వీళ్ళందరికీ బడా బిగ్ షాట్లకి, ప్రొడ్యూసర్లకి, సినిమా వాళ్ళకి వీళ్ళందరికీ లాస్ అన్నట్టు, ఫైనాన్షియల్గా లాస్ అవుతారు. కాబట్టి అందరి మళ్ళీ రవి ఓపెన్ ఛాలెంజ్ చేయడం వల్ల వీళ్ళకి ఏంటంటే బాగా ఫోకస్, వీళ్ళని ఎట్లన్నా లేపేయాలి, ఎట్లన్నా వీళ్ళని సిస్టమ్ నుంచి అవుట్ చేయాలి, ఎట్లన్నా ఏదో ఒకటి చేయాలని చెప్పేసి వాళ్ళు పట్టుకొని కూర్చోరు. ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే స్టేట్లో, దేశంలో ఇంతకంటే పెద్ద ప్రాబ్లమ్స్ లేవంటే చాలా ఉంటాయి. ఈ అదే రోజు ఒకటి మర్డర్ చేసి ఉంటాడు, ఒక అమ్మాయి రేపు గురై ఉంటుంది, ఇంకోటి చాలా అయితే ఉంటాయి. కానీ నార్మల్ పీపుల్కి ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే సిస్టమ్ తొందరగా రియాక్ట్ కాదు. ఎందుకంటే నువ్వు కామన్ మనిషి కాబట్టి. అదే సిస్టమ్ ఎప్పుడైతే సిస్టమ్ని హోల్డ్ చేసేటోళ్ళు ఉండరో, ఏదైనా ఒక పెద్ద సిస్టమ్లో, అది పొలిటికల్ సిస్టమా, ఫిలిం ఇండస్ట్రీ, ఏదైనా ఒక పెద్ద సిస్టమ్ని హోల్డ్ చేసుకుని అందులో బిగ్ షాట్స్ వాళ్ళు అవుతుంటారో వాళ్ళకి ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రం తొందరగా రియాక్ట్ అవుతుంది. అంటే ఒక సిస్టమ్ని ఎవరైతే హ్యాండిల్ చేస్తారో, ఒక సిస్టమ్ ఎవరైతే కబ్జా చేసుకుంటారో, ఒక సిస్టమ్ ఎవరైతే వెళ్తారో వాళ్ళ దగ్గర, ఇప్పుడు నువ్వు ఏదైతే చూస్తున్నావు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ కాళ్ళ దగ్గరనే ఉంటుంది. ఎక్కడైనా చూడు, రైట్ ఓన్ దా రాంగ్ అనేది పక్కన పెట్టయితే సిస్టమ్ ఎవరి చేతులు ఉంటుందంటే ఎవరైతే సిస్టమ్ని హోల్డ్ చేస్తారో, సిస్టమ్ని హోల్డ్ చేసి ఆ పవర్ని కంట్రోల్ ఎవరైతే పెట్టుకుంటారో ఆ 10 మంది పోయి మాట్లాడుకుంటారు టికెట్ల గురించి, ఆ 10 మంది పోయి మాకు ఇంత లాస్ జరుగుతుందని చెప్పేసి మాట్లాడుకుంటారు. అర్థమవుతుందా? సిస్టమ్ ఎవరిని గార్డ్ చేస్తుంది, ఎవరికి కాపాలు కాస్తుంది అని అంటే ఎవరైతే పవర్ని హోల్డ్ చేస్తారో. అండ్ ఇక్కడ మీరు ఇంకోటి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు వీళ్ళకి ఎందుకు సిస్టమ్ గార్డ్ చేస్తుందని మీరు నన్ను అడగచ్చు. గుర్తుపెట్టుకో, నార్మల్ జనాలకి వాళ్ళకి చాలా డిఫరెన్స్. మీరు ఏదైతే 10 మంది పోయి సినిమా సీఎంల దగ్గర మా టికెట్లు రేట్లు పెంచారని ఎవడైతే అడుకుంటారో వాళ్ళకి నార్మల్గా చూసేటోళ్ళకి చాలా డిఫరెన్స్. ఏంటంటే ఇప్పుడు ఒక క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అనుకో, వాడు కొన్ని తప్పులు చేసినా, మిస్టేక్ చేసినా వాడిని ఎక్స్క్యూజ్ చేస్తారు. ఎందుకంటే వాడు చదువుతాడు రాబా అని చెప్పి. ఎందుకంటే డైనమిక్స్ ఇట్లానే నడుస్తాయి. నీకు అర్థం కాకపోయినా, నువ్వు ఒప్పుకోకపోయినా డైనమిక్స్ ఫార్ములాస్ మీదనే సిస్టమ్స్ నడుస్తాయి. గుర్తుపెట్టుకోరు. ఇప్పుడు నేను చెప్తున్నాను, వాళ్ళ స్కిల్ని ఇంప్రూవ్ చేసుకున్నారు, యాక్టింగ్ ఇంప్రూవ్ చేసుకున్నారు. మార్కెట్ ఎట్లా తయారైపోయిందంటే నిజమైన కంటే ఎక్కువ యాక్టింగ్ చేసినాడు పవర్ఫుల్ ప్లేస్లో ఉన్నాడు. అండ్ జనాలు కూడా ఎంత ఎర్రి పప్పాలని అంటే, ఎంత పిచ్చోళ్ళంటే జనాలు కూడా నిజంగా పని చేసేవాడు కానీ అంటే యాక్టింగ్ చేసుకున్నోని తీసుకుపోయి పెద్ద ప్లేస్లో కూర్చున్నబెట్టంత ఎర్రి పప్పాలి జనాలు. యాక్టింగ్కి నిజానికి తేడా తెలియదు జనాలకి. ఎవడు హీరో ఎవడు జీరో, వాళ్ళు యాక్టింగ్ చూసి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి స్క్రీన్లో ఉన్నది కూడా నిజంగా రియల్ లైఫ్లో కూడా అట్లా ఉంటాడు కావచ్చు అని చెప్పి అలాంటి పెద్ద ప్లేసులలో కూర్చున్నబెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు జనాలు. మీకు అర్థం కావాలి ఏం మాట్లాడుతుందని చెప్పేసి. హౌ ద ఇన్ఫ్లుయెన్స్ యువర్ బ్రెయిన్స్ అని, ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాను నీ బ్రెయిన్స్ అని. వాడు స్క్రీన్ మీద మాట్లాడిన డైలాగ్ నీకు బ్రెయిన్ ఉంది కానీ వాడి నిజ స్వరూపం ఏంటి, స్క్రీన్ బయటకు వచ్చిన తర్వాత హౌ హీ బిహేవ్స్ విత్ ద పీపుల్ అనేది నువ్వు అర్థం చేసుకోవాలి. అర్థమైంది? ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారని అది అక్కడనే వదిలేసాలి. నువ్వు అదే తీసుకొని బ్రెయిన్లో పెట్టుకొని మిగతా ఆయనకి ఇచ్చేస్తే ఎట్లా? అందుకనే ఫిల్మ్ స్టార్స్ అందరూ సీఎంలు అవుతారు, పెద్ద బిగ్ షాట్లు, పెద్ద రాజకీయాల పొజిషన్లలో ఉన్నది కూడా జస్ట్ ఫిలిమ్స్లోకి రావాలి, ఫిల్మ్స్ తీసుకోవాలి, ఇట్లా సక్సెస్ కావాలి, ఆ నెట్వర్క్ యూజ్ చేసుకోవాలి జనాల లోపల, మళ్ళీ పెద్ద ప్లేస్లో కూర్చోవాలి. దీన్ని బట్టి నువ్వు ఒక వ్యక్తికి ఒక పొజిషన్ ఇచ్చేది, దీన్ని బట్టి ఇవ్వాలి పొజిషన్, దీన్ని బట్టి జనాలు ఓట్లేయాలి. అర్థమవుతుంది అనుకుంటున్నాను ఏం మాట్లాడుతున్నాను. అర్థమైంది? ఇప్పుడు ఏంటంటే రవి చేసిన పని సిస్టమ్కి ఖిలాఫ్. అంటే ఈ కొంతమందికి బిగ్ షాట్లకి, బడా షాట్లకి ఏదైతే సిస్టమ్ రాసుకున్నారో, ఏదైతే సిస్టమ్ ఉందో ఈ సిస్టమ్ ఇలా క్లాస్ వస్తుంది కాబట్టి మీ పోలీస్ డిపార్ట్మెంట్ ఏది ఉందో ఇలా అయితే ఉంది, వీళ్ళు పోయి వీళ్ళ కన్సర్న్ అక్కడ పెట్టుకోవాలి, స్పీడ్గా పనిచేస్తుంది సిస్టమ్. ఓనికి స్పీడ్గా పనిచేస్తుంది సిస్టమ్. అర్థం చేసుకోరు. ఎవడైతే పవర్ని హోల్డ్ చేస్తాడో వానికి సిస్టమ్ స్పీడ్గా పనిచేస్తుంది. బికారిగా అలా కాదు. ఇప్పుడు నాలాంటి నార్మల్ మనిషి పోయి నాకు ఈ ప్రాబ్లం వచ్చిందంటే అది నెలైనా సాల్వ్ కాదు. ఎందుకంటే యువర్ కామన్ పర్సన్, నువ్వు నార్మల్ పర్సన్ కాబట్టి. సో ఎవడైనా సరే సిస్టమ్ని షేక్ చేయాలంటే ఇప్పుడు నువ్వు నార్మల్ వ్యక్తి ఉన్నావు, నువ్వు కూడా పోయి సిస్టంలో పెద్ద ప్లేస్లో కూర్చుండగలిగితే అప్పుడు నువ్వు డిసిజన్ తీసుకోవచ్చు, ఇది కరెక్ట్ కాదు, ఏది చేయాలి ఏది చేయొద్దని చెప్పేసి. సో ఇప్పుడు మీకు అర్థం కావాలా, సిస్టమ్ లోపల పవర్ అంటే మీరు ఏదో స్క్రీన్ మీద చూసి లేకపోతే ఏదో వీడియోలలో చూసి ఆ మనిషిని జడ్జి చేసుకొని మన చేతులకు పవర్ ఇచ్చేస్తే ఎంతగానో మిస్యూజ్ చేస్తారో ఏం చేస్తారో అది కూడా ఆలోచించాలి మీరు. అది కూడా ఆలోచిస్తే బెటర్. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఏంటంటే 100 మందికి రవి చేసిన పని యూజ్ అయినా లాభపడ్డా, ఎకనామికల్గా టైం సేవ్ చేసిన, కొంతమంది నర్సెస్ ఉంటారు, హాస్పిటల్లో ఉంటారు, ఎక్కడ పడితే అక్కడ. సో ఇంతమందికి బెనిఫిట్ అయినా కానీ 10 మందికి లాస్ కలిగించింది కాబట్టి లా ప్రకారం, రూల్ ప్రకారం కొన్ని రూల్స్ రెజిస్ట్రేషన్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఇది తప్పైపోద్ది. యాక్చువల్గా ఇదే దీన్ని ఇప్పుడు ఠాగూర్ సినిమాలో చిరంజీవి పోయి సిస్టమ్కి ఆపోజిట్లో పోయి వాళ్ళందరినీ ఏమో జమ చేసి అది చేసి అది సినిమా రేట్ అయింది. మళ్ళీ అదే మంచి సిస్టమ్ బయటలా మీరు దాన్ని చూసి ఇప్పుడు ప్రజారాజ్యం పార్టీ పెడితే మీరు సీఎం కూడా చేస్తారు. మీరు అర్థమవుతుందా? అందులో చూసింది. కానీ యాక్చువల్గా అది బయటకు వచ్చిన తర్వాత వాడు ఏం చేస్తాడో అని తెలియదు. ఆ నిజ స్వరూపం ఏంది, హౌ దే యాక్చువల్లీ ట్రీట్ ద పీపుల్ అని చెప్పేసి అర్థం కాదు. ఇప్పుడు అదే ఒకవేళ రవి అప్పుడే సొసైటీలో ప్రెజర్స్ అంటే వాళ్ళ వైఫ్ నుంచెలో, వాళ్ళ అత్త నుంచెలో, వాళ్ళ నుంచెలో, వీళ్ళ నుంచెలో ప్రెజర్స్ రాక, సొసైటీ నుంచి ప్రెజర్స్ రాక ఒకవేళ కరెక్ట్ లైన్లో పోయి ఉంటే ఎక్కడ ఉంటారు అసంటోనికి సొసైటీ ఎప్పుడు ఛాన్సెస్ ఇవ్వదు, గుర్తించరు. సో అసంటోడు ఏంటంటే ఆ ప్రెషర్కి దీనికి నలిగిపోయి ఆ ప్రెషర్లో
सिस्टम के వ్యతిరేకంగా పోయి कुछ कांड करेगा वो लोग सिस्टम के खिलाफ जाएगा कुछ कांड करके छोड़ देगा और जब वो कांड ఆ పని ఎప్పుడైతే పెద్దోళ్ళకి మనసున పట్టనే కూడా చేస్తుందో వాళ్ళు వాళ్ళ మీద అటాక్ చేస్తారు అండ్ ఆ సిస్టంలో వాళ్ళతో కొట్లాడేంత దమ్మున్నోడు అయితే నిల్చుంటాడు. ఇక్కడ దరిద్రం ఏంటంటే అంత తెలివి ఉండి అంత నెట్వర్క్ ఉంది అంత ఇంటర్నేషనల్గా ఆయనకు వేరే జాగాల వేరే కంట్రీల సిటిజన్షిప్ ఉండి కూడా దొరికింది ఏంటంటే ఇంట్లోతోటి వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్ వాళ్ళ ఇంట్లో ఎవరైతే ఇచ్చిరో వాళ్ళ వైఫ్ ఇచ్చిందో వాళ్ళు ఇచ్చిందని అంటే మీరు అర్థం చేసుకోరు. రవి ఏ లెవెల్లో గేమ్ ఆటలా ఒక స్టేట్లో బడా బిగ్ షాట్లతో పెద్ద డైరెక్టర్లు ఏమైతే చేస్తారో వాళ్ళతో కొట్లాడేంత దమ్మున్నంత తెలివి ఉన్నా కానీ ఇంట్లో దగ్గర ఓడిపోయిండు. అంటే ఆయన ఏ లెవెల్ గేమ్ ఆడతాడో ఏ లెవెల్ పని చేయగలుగుతాడో ఏం చేస్తుండో ఆయన రేంజ్ ఏంది ఏ లెవెల్ ఆలోచిస్తారన్న విషయం ఇంట్లో కూడా అర్థం కాలేకపోయింది. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాలి నీకు శత్రువులు పుట్టేది ఎక్కడికి వెళ్ళి పుట్టారు నీ చుట్టుపక్కల ఉంటారని. సో బీ కేర్ఫుల్ గాయస్. దూరంకి వెళ్ళి రారని వాళ్ళు నీ ఇంట్లోనే ఉండొచ్చు నీ చుట్టుపక్కల ఉండొచ్చు. వేరేటోడే మన పాలల్లో విషయం వేస్తారని కాదు ఇంట్లో కూడా వేస్తారు. అవి పాలే ఇంట్లో వేసిన విషయమే బయటోడు వేసిన విషయమే గుర్తుపెట్టుకోరు. సో జాగ్రత్త. ఇప్పుడు ఏంటంటే మనలాంటి నార్మల్ కూడా బిగ్ షాట్ కావాలి పెద్ద గేమ్ కావాలి పెద్ద గేమ్ మంచి సిస్టమ్ సపోర్ట్ చేయదు ఎవడో తీసుకుపోయి నేను ఎందుకు పెద్ద చేస్తాడు. సో సిస్టమ్కి ఖిలాఫ్ పోతే సిస్టమ్కి రివర్స్ పోతే పరిస్థితులు ఇట్లుంటాయి. సో ఏంటంటే మీరు ఏం అర్థం చేసుకోండి సిస్టమ్ ఏదైనా గవర్నమెంట్ సిస్టమ్స్ అయినా సరే గవర్నమెంట్ వ్యవస్థలైనా సరే ఎవరికి కాపలా కాస్తాయి ఎవరికి పని చేస్తాయి ఎవరి కాళ్ళ దగ్గర ఉంటాయనంటే ఎవరైతే పవర్ని హోల్డ్ చేస్తారు. పవర్ ఈజ్ నథింగ్ బట్ నీకు నేను వీళ్ళని కూడా ఏమంటా అంటే వాళ్ళ ఒక ఫీల్డ్ గురించి డెడికేషన్ పెట్టి టైం పెట్టి పని చేసి ఫ్యామిలీలను దూరం పెట్టుకొని కష్టపడి రిస్క్ తీసుకొని వాళ్ళు కూడా నెట్వర్క్ ఫామ్ చేస్తారు. వాళ్ళు కూడా నేను దీని ఏమన్నా అంటే ఒక ఇంటెన్స్ ఫోకస్కి డెడికేషన్ పెట్టుకొని వాళ్ళు ఒక లైన్లో కష్టపడి పైకి వచ్చారు కాబట్టి దానికి వచ్చే రిజల్ట్ అన్నట్టు వాళ్ళు ఆ ఇంట్రెస్ట్ని వాళ్ళు అట్లా కష్టపడి వాళ్ళ ఇంట్రెస్ట్ని వాళ్ళ ఒక నెక్సెస్ ఫామ్ అయిపోయి వాళ్ళ ఇండస్ట్రీ ఫామ్ అయిపోయి వాళ్ళ దాన్ని కాపాడుకుంటారు. మనం నార్మల్ జనాలను దేని గురించి కొట్లాడుతున్నాం నువ్వు దేని గురించి డెడికేషన్గా పని చేయగలుగుతాం. పక్కనకి ఏమన్నా అయితే పక్కన ఫోన్ వీడియో తీసుకొని వెళ్ళిపోతున్నావు. నువ్వు కూడా అర్హుని కాదు దానికి. సో అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను ఏం మాట్లాడుతున్నావు. ఓడనేది ఒక సిన్సియర్ ఎఫర్ట్ పెట్టి కష్టపడి అది చేసి జనాల్లో ఇన్ఫ్లుయెన్స్ చేసి క్రియేట్ చేసుకున్న తర్వాత ఆ సిస్టంలోకి పోయి పెద్ద ప్లేస్లో కూర్చుంటే ఆడు తప్పు చేసినా కానీ వాడు ఏదైతే ఎఫర్ట్ పెట్టి కష్టపడిపోయిండో దాన్ని కవర్ చేసేస్తుంది. వాళ్ళ విషయం అదే జరుగుతుంది. వాళ్ళు తప్పు చేసినా కానీ వాళ్ళని ఏం చేయలేవు. నువ్వు నార్మల్ మనిషి నువ్వు ఏం చేయగలుగుతావు. నీ ఇన్ఫ్లుయెన్స్ ఎంత నీ కెపాసిటీ ఎంత నీ రేంజ్ ఎంత నువ్వు ఏం మాట్లాడగలుగుతావు ఎంతమంది ఇన్ఫ్లుయెన్స్ నీ చేతులు ఎంతమంది ఏ సిస్టమ్ నీ మాట ఉంటుంది. సో అది నార్మల్ జనాలు 100 మాటలు మాట్లాడకంటే ముందు ఏంటంటే ఫస్ట్ డైనమిక్స్ అర్థం చేసుకోరు. డైనమిక్స్ అర్థం చేసుకుంటే సిస్టమ్స్ ఎట్లా నడుస్తాయి వ్యవస్థలు ఎట్లా నడుస్తాయి వ్యవస్థలు ఊళ్ళో కాపలు కాస్తాయి వ్యవస్థలు అసలు ఎట్లా పనిచేస్తాయి పెద్ద వాళ్ళంతా నెక్సెస్ ఫామ్ అయిపోయి గ్రూప్స్ లెక్క ఫామ్ అయిపోయి వాళ్ళ ఇండస్ట్రీ లెక్క ఫామ్ అయ్యి ఎట్లా పని చేసుకుంటారు వాళ్ళు కలిసి ఎట్లా పని చేసుకుంటారు మీద మన కింద బికార్గాల లెక్క డివైడ్ అయ్యి ఎట్లా ఇలా వేరు అయిపోయినామన్న విషయం అర్థం చేసుకోవాలి. నేను కూడా హైబొమ్మల సినిమాలు ఆఫీస్కి వచ్చిన తర్వాత నా ఫ్రీ టైంలో నేను చూస్తుంటే అందుకోసం వీడియో చేస్తాను. ఇంత ఒక పెద్ద టాప్ క్లాస్ డైరెక్టర్లు అందరినీ తల ఖరాబ్ చేసిందంటే చిన్నోడు కాదు రవి. ఎంత మెంటల్గా ఎంత ఫిట్గా ఉండాలి ఎంత స్పీడ్గా ఆలోచించుంటాడో మెంటల్గా ఎంత ఫిట్గా ఉంటాడో బ్రెయిన్ ఎంత స్పీడ్గా పనిచేసి ఉంటుందో ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే అంతమందికి సిస్టమ్కి వ్యతిరేకంగా నేను ఏం చేయాలనో అని మాట్లాడగలంత దమ్ము వచ్చిందంటే మనిషి ఫీల్డ్ మీద ఎంత పట్టుందో ఆలోచించాలి మీరు. అర్థమవుతుంది అనుకుంటున్నాను. కానీ ఇలా లాట్ ఆఫ్ అంటే చాలా రకాలు ఉంటాయి. ఇవన్నీ మీరు అర్థం చేసుకోగలిగితే వాట్ ఈజ్ వాట్ అని అర్థమవుతుంది. అసలు యాక్చువల్గా సీన్ ఇట్లా చూడాలి మీరు. సీన్ ఇట్లా చూస్తే మీకు అర్థమవుతుంది. నేను ఏం కోరుకుంటా అంటే వీళ్ళని తొందరగా రవి గారు బయటకు వచ్చి మేబీ మళ్ళీ అయినా దాన్ని కంటిన్యూ చేయాలనుకుంటాడో లేదో వాట్ హ్యాపెన్స్ లీగల్ ప్రొసీడింగ్స్ ఎట్లయితే అది మనం ముందు చూస్తాం. కానీ నేను ఏం చెప్పదలుచుకుంటున్నా అంటే నువ్వు మంచి పని చేసినా కానీ 100 మందికి పనికొచ్చేది చేసి 4-5 చేయకపోయినా సిస్టమ్ అటే సపోర్ట్ చేస్తానని నేను మీకు అది ప్రూవ్ చేస్తున్నాను. హౌ సిస్టమ్స్ వర్క్ వ్యవస్థలు ఎట్లా పనిచేస్తాయి వ్యవస్థలు ఓల కాళ్ళ దగ్గర ఉంటాయి అన్న విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. అండ్ ఆయన చేసిన దానివల్ల నేనేం ఫీల్ అయితే నా పర్సనల్ ఒపీనియన్ ఇది మనం ఒక పని చేస్తే ఆ పనిలో ఒక 10 మందిలో 7 యూజ్ అయిందంటే ఓకే వీ కెన్ సపోర్ట్ హిమ్. 3 కాకపోవచ్చు వాడికి నచ్చకపోవచ్చు వాడికి ఏదైనా రావచ్చు కానీ. అండ్ యాక్చువల్గా ఐబొమ్మలో కూడా సినిమాలు కూడా ఎట్లా అంటే థియేటర్స్లో రిలీజ్ అయినాక 4-5 డేస్కి వస్తుండే అనుకుంటాను. 4-5 డేస్ తర్వాత కనిపిస్తుంది నాకైతే. 4-5 డేస్ తర్వాత 3-4 డేస్ తర్వాత ఆ టైంలో వస్తుండే. దానివల్ల అంత పెద్ద లాస్ ఏం వచ్చిందని నేను అనుకోను. కానీ ద పోర్ట్ రేట్ ఎందుకంటే చిన్న గండి పడ్డా కానీ వాళ్ళు దాన్ని ప్యాక్ చేసుకుంటారు తొందర కొంచెం నిలిపోయినా ఇది మెల్లమెల్ల పెద్ద అయిద్దని చెప్పేసి. సో వాళ్ళు అట్లా అలా సిస్టమ్ని కాపాడుకుంటారు. దీన్ని మీరు ఇట్లా అర్థం చేసుకుంటే మీకు ఏందని అర్థమవుతుంది సిస్టంలో దేన్ని ఎంకరేజ్ చేయాలా దేన్ని ఎంకరేజ్ చేయదు ఎవరు వేసుంటారు ఎవరు మీద తెర మీద ఎట్లుంటారు తెర కింద ఎట్లుంటారు అన్న విషయం జనాలకు అర్థం కాలే. అండ్ ఇంకోటి ఒకవేళ కూడా బిగ్ షాట్ కావాలనుకుంటున్నాను కింద గ్రౌండ్ లెవెల్ నుంచి పైకి పోయి కూర్చోవాలనుకున్న ఇండస్ట్రీలో వాడికి పనికి వస్తుంది అంటే ఇదే కావాల్సింది. నువ్వు అర్థం చేసుకోవాలి హౌ ద గేమ్ ఈజ్ ప్లేడ్ అని. గేమ్ ఎట్లా ఆడతారు గేమ్లో ఎన్ని రకాలుగా ఆలోచించాల్సి వస్తుంది ఎంత సేఫ్గా ఆలోచించాల్సి ఉంటుంది. అంత ఈజీ కాదు. ఒక సిస్టంలో పోయి పైన కూర్చొని ఒక సిస్టమ్ని మొత్తం క్రియేట్ చేసుకొని ఆ సిస్టమ్ని ఏలాలి అని అంటే సక్సెస్ఫుల్గా. ఓకే మీకు వీడియో నచ్చితే కామెంట్ చేయరు లైక్ చేయరు
మన వీలైనంత తొందరగా రవి గారి ఇష్యూ సాల్వ్ అయిపోయి ఆయన బయటకు రావాలి. ఎందుకోసం అంటే ఆ రేంజ్లో ఆట ఆడిందంటే ఆయన బ్రెయిన్కి నేను ఐ కెన్ థింక్ దట్, నేను ఆలోచించగలుగుతున్నా ఆయన ఏ రేంజ్లో ఆయన ప్యాటర్న్స్ ఎట్లున్నాయి, బ్రెయిన్ ప్యాటర్న్స్ ఎట్లున్నాయి, ఎట్లా ఆలోచించగలిగిండే, ఏం చేసిండని చెప్పేసి. అంత ఈజీ కాదనుకుంటే చాలా రిస్క్ తీసుకుని ఉంటాడు. బట్ ఇంట్లో శత్రువులు ఈశ్వరుడు కూడా పట్టలేడు అన్నట్టు ఇంట్లో దొంగలనే ఏం చేయలేం. మీ చుట్టుపక్కల కూడా అట్లనే ఉంటారు, మీతో కూడా అట్లనే ఉంటారు. సో సొసైటీ ఈ ఫండమెంటల్స్ మీదే నడుస్తుంది. నువ్వు చేసే తప్ప రైట్ అని చూడది. రూల్స్ ఆర్ పెయిన్ టు బ్రేక్. నీకు రూల్స్, సిస్టమ్ రూల్స్ ఎట్లుంటాయంటే పెద్దోళ్ళకి రూల్స్ వాళ్ళు పెడతారు, వాళ్ళు ఫాలో కారు. ఇప్పుడు నువ్వు ఒక అమ్మాయిని రేప్ చేయి, నేను 4 రోజులలో ఖతం చేసి పడేస్తారు. అదే ఒక పెద్ద డబ్బున్న వ్యక్తి, ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి, పవర్ఫుల్ వ్యక్తి వాళ్ళ కొడుకు చేసినాను వాడు ఎట్లన్నా బయటకు వస్తాడు. రూల్స్ కింద బికారగాలని కంట్రోల్లో పెట్టడానికి, ఓకే, పెద్దోళ్ళకి కాదు. పెద్దోళ్ళ సిస్టమ్ని వాళ్ళకి అనుగుణంగా ఎట్లా వాడుకోనో తెలుసుకుంటారు. వాళ్ళకి అనుగుణంగా దాన్ని ఎట్లా వాడుకొని దాని నుంచి కూడా ఎట్లా బెనిఫిట్ తీసుకొని వాళ్ళకి తెలుసు. కానీ నార్మల్ జనాల మీద సిస్టమ్ లాగు చేయబడుతుంది, అంటే నీ మీద ఇంప్లిమెంట్ చేస్తారు. సో నువ్వు మంచిగా అర్థం చేసుకో. ఒకవేళ వీడియో కూడా చూస్తే కింద నుంచి పైన కోవాలని అనుకుంటే డైనమిక్స్ అర్థం చేసుకో. అంతేగాని ఎడ్డి గోదలు ఇక్కడ కష్టపడి నేను పైన కోవాలంటే నెవర్, నువ్వు ఎప్పుడు కూడా పో. ఓకే, నువ్వు ఈ రేంజ్లో ఆలోచించగలిగితేనే నువ్వు ఏ సిస్టమ్ ఆ సిస్టంలో పైన కూర్చుంటావు. ఒకవేళ అటువంటి సిస్టంలోకి ఒక మంచి వ్యక్తి పోతే ఆ సిస్టమ్ వల్ల మంచి వ్యక్తి చేతిలోకి పవర్ పోతే వాడు 10 మందిని బతికిస్తాడు, 10 మందికి యూజ్ అయ్యే పనులు చేస్తాడు. సో ఏంటంటే ఆ పవర్, ఆ పొజిషన్ ఒక మంచి వ్యక్తి చేతిలోకి పోతే బెటర్ ఏ సిస్టంలో. అర్థం చేసుకోరా. థ్యాంక్ యూ అందరికీ. మీకు వీడియో నచ్చితే లైక్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి, కామెంట్ కూడా చేయరి. మీ ఒపీనియన్ ఏందో చెప్పరు, హౌ వీ షుడ్ థింక్ అని, మీరు ఎట్లా ఆలోచిస్తారని మీకు అనిపిస్తే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అందరికీ.